క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుండి 18 వచనములు. వారు జనసమూహము నొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారి చుట్టూ శిష్యులు ఉన్నారు. ఆయన చెప్పే బోధలను విన్నారు. ఎలా స్వస్థపరచాలో, ఎలా జీవించాలో అంతా ఆయన వారికి చెప్పారు. తండ్రి ప్రేమ ఎట్టిదో, ఆయన క్రియలు ఎట్టివో కనపరిచారు. అయితే ఒకానొక సమయమందు ఆయన లేనప్పుడు ఒక వ్యక్తి చాంద్రరోగి అయిన తన కుమారుడు తరచూ అగ్నిలోనూ నీళ్లలోనూ పడిపోతుండగా తనను బాగు చేయమని యేసుక్రీస్తు శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చారు. అయితే వారు అతనిని స్వస్థపరచలేకపోయారు. అయితే యేసుక్రీస్తు వారు మాత్రము ఆ బాబుని స్వస్థపరిచారు. అందుకే ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, మేము ఎందుకు ఆ పని చేయలేకపోయాము అని అడిగినప్పుడు ఆయన వారికి, మీ అల్ప విశ్వాసము చేతనే అని చెప్పెను. అవును ప్రియులారా, నేడు ఎన్నో రోజుల తరబడి మన జీవితాలలో ఎన్నో జిడ్డు సమస్యలు మనలను పట్టి పీడిస్తున్నప్పటికీ కూడా, ఎన్నో శోధనలు మనలను వెంటాడుతున్నప్పటికీ కూడా వాటిపై మనము విజయము సాధించలేకుండా ఉంటున్నాము అంటే మన అల్ప విశ్వాసము చేతనే. దేవుని వాక్యములో దేవుడు చాలా స్పష్టముగా సెలవిస్తుంటున్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక, నీవు కోరినట్లే నీకు అగునుగాక. ఇలా ఎన్నో వాక్యాలు మన విశ్వాసానికి సంబంధించి చెబుతూ, అలాగే మన విశ్వాసానికి తగినట్లుగా మనము పొందుకుంటాము అని తెలియజేస్తున్నాయి. గనుక జిడ్డు సమస్యలను జయించలేకపోవడానికి కారణము బహుశా మన అవిశ్వాసమేనేమో. ఒకసారి మనలను మనము పరీక్షించుకుందాము. అల్ప విశ్వాసమును జయించుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. ప్రభువా, గడిచిన కాలమంతా నీ రెక్కల నీడలో మమ్మను దాచిన దేవా, మీకు వందనాలు. తండ్రి, అనేకమైన శోధనలు, శ్రమల గుండా మా జీవితాలను కొనసాగిస్తుండగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులలో మేము ప్రయాణిస్తుండగా నీవు మా పక్షమై ఉన్నావు అనే ధైర్యముతో ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించండి. మాలోని అవిశ్వాసమును పారద్రోలి ఏ స్థితిలో ఉన్నను మీ మీద ఆధారపడుటకు, ప్రతి ఆటంకములను జయించుటకు మీరు మాకు తోడుండి మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.